ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారిని తప్పనిసరిగా మన దేవుడు వారిని కనపరిచినట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాల్ని మనం విందాం. ఇంచుమించు 3 వారాల నుంచి ఒక భార్య భర్త దగ్గర ఎలాగ ఉండాలో, ఒక భార్య సంఘానికి ఎలాగ ఉండాలో, ఒక భర్త భార్య దగ్గర ఎలాగ ఉండాలో, ఒక భర్త సంఘం దగ్గర ఎలాగ ఉండాలో నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలాగ ఉండాలో, పిల్లలు సంఘంలో ఎలాగ ఉండాలో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేని బిడ్డలారా, ఒక నూతనమైనది మనం నేర్చుకుంటాం. అదేంటంటే 2వ కీర్తనలో 7వ వచనం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకెలాగో సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, వాగ్దానపూర్వకమైన సందేశాన్ని దేవుడు మీకు వినిపించాలని ఈరోజు మనసారా ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. దేని బిడ్డలారా, ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం అడుగుతామో ఆ వ్యక్తిని మనం నమ్మి ఉండాలి పూర్తిగా. అప్పుడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మనం అడగగలం. ఆ వ్యక్తి మనకు తెలిసై ఉండాలి. ఆ వ్యక్తి గుణం ఏంటి, ఆ వ్యక్తి బలం ఏంటి, ఆ వ్యక్తి దగ్గర ఎంత ఉంది, మనకి ఇవ్వగలడా ఇవ్వలేడా అన్న కెపాసిటీ మనకి తెలిస్తే మాత్రమే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపగలం. దేని బిడ్డలారా, దేవుడి గురించి కూడా మనకు తెలిస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడగగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది. ఈరోజు దేవుడి గురించి తెలియలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకనే ముందు నేను చెప్పాను కదండి, అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి గురించి తెలియకపోవడం వల్ల. తెలుసు కాదు, కానీ వాళ్ళు అనుకుంటారు మాకు అన్నీ తెలుసు అన్నట్టు. కానీ అది రైట్ కాదు, రైట్ వే కాదు, అది రైట్ మార్గం కాదు. దేని బిడ్డలారా, ఈరోజు నీకు దేవుడి గురించి ఏం తెలుసు అని నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలవు? మీకు అర్థమైందా? నువ్వేం చెప్పగలవు? యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలుసా అని అంటే నువ్వేం చెప్పగలవు? ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఒకవేళ కానీ ఈ దేవుని కానీ నువ్వు నమ్ముకుంటే నిన్ను చంపేస్తాను అని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళా రావచ్చు అని దాదాపుగా చాలామంది యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకనంటే టీడీపీ బీజేపీ కలిసింది కనుక. దేని బిడ్డలారా, ఒకవేళ కానీ గెలిస్తే మాత్రం మణిపూర్లో చర్చిలు ఎలాగైతే పడగొట్టి, మణిపూర్లో కరెంట్ లేక, సొంత ఇల్లు లేక, దేని బిడ్డలారా సొంతగా ఫుడ్ తయారు చేసుకోవడానికి కూడా వాళ్ళకి సౌకర్యం లేకుండా ఎలాగైతే అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ పరిస్థితులు కూడా అలాగే ఉండబోతున్నాయని చాలామంది యొక్క అభిప్రాయం. దేని బిడ్డలారా, ఒకవేళ నువ్వు నమ్ముకున్న దేవునిగా నువ్వు విడిచిపెట్టినట్లయితే నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అని ప్రజలు నీ దగ్గరకు వచ్చి నేను బలవంతం చేస్తే నీ పరిస్థితి ఏంటి?
ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకోకపోవడం వల్ల దేని బిడ్డలారా, వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేస్తావు తప్ప బైబిల్ చెప్పినట్లుగా నువ్వు నడవలేవు. బైబిల్ చెప్పినట్లుగా నువ్వు నడిచే కృప దేవుడిచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏ రకంగా అయితే బోధించిందో అదే రకంగా నువ్వు నడవాలి. అంతే, దట్స్ ఆల్. ఇంకేమీ లేదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా బైబిల్ ఏం చెప్తుందో అదే చేయాలి. దేని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో. మీరు తీయొద్దు, తీసిన చదవరు, నేనే చదవాలి కనుక. ఏమనుందో తెలుసండి? నీ మీద అబద్ధ సాక్ష్యాలు వస్తాయి. నీ మీద అబద్ధ సాక్ష్యాలు వచ్చి నీ మీద తప్పుగా ప్రవర్తిస్తారో ఆ విషయంలోనూ కూడా నీ ముఖములో ఆనందమే తప్ప దుఃఖం ఉండకూడదు. ఆనందించి గొంతులు వేయి అని ఉంటుంది అక్కడ. నువ్వు ధన్యుడు అని ఉంటుంది అక్కడ. దేని బిడ్డలారా, మన దేవుని గురించి మనకు తెలుసుకోవాలి. ఈరోజు ఈ దేవుని గురించి తెలుసుకోవడం పోవడం వల్ల ఎన్నో అపార్థాలు, ఎన్నో 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 అనానుకూలమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు. ఈ దేవుని గురించి తెలుసుకోకపోవడం వల్ల దేని బిడ్డలారా, చాలా ప్రాంతాల్లో దాదాపుగా అబద్ధ ప్రవక్త అనేవాడు వాళ్ళు గ్రూపులను పంపించి ఒక్కొక్క చర్చిలో, అంటే ఇంచుమించు ఒక 5 మండలాలకి ఒక దగ్గరే మీటింగ్ పెట్టి ఆ 5 మండలాల్లో ఉన్న విశ్వాసాలందరినీ పిలిపించి వాళ్ళకు పప్పులు కానీ ఉప్పులు కానీ ఇచ్చి, దేని బిడ్డలారా, వాళ్ళని డబ్బులు ఇచ్చి, కారం ఇచ్చి, నూనె ఇచ్చి, ఏమండి ఇలా ఇచ్చి వారి పేర్ల ఆధార్ కార్డులని వాడు లీడ్ తీసుకొని వారి ఫోటోలు తీసుకొని ఏదో 2 మాటలు వాళ్ళకి అర్థమైన మాటలో చెప్పి భోజనం పెట్టి పంపించేస్తా ఉన్నారు. దేని బిడ్డలారా, ఎక్కడెక్కడ జరుగుతుందో ఇది. చాలా మంది వెళ్తున్నారండి. నా కళ్ళ ముందే ఇంచుమించు ఒక 4 ఆటోలో 3 ఆటోలో ఈ ఊరు నుంచి వెళ్తున్నాయి. చర్చికి వెళ్ళోలే, ఎక్కడోలో కాదు. అసలు ఎందుకు వెళ్తున్నారమ్మా? ప్రార్థన పెడుతున్నారు, 2 అంటే రారే. మరి అంత దూరం ఆటోలు కట్టుకొని, ఛార్జీలు కట్టుకొని ఎందుకు వెళ్తున్నారు? ఇవి మీ సేవకులే చెప్పలేదా? మీ సేవకులు చూడలేదా? కొలుపోయా అని అడిగితే మా సేవకులకు తెలియదండి. మా సేవకులు తెలిస్తే ఒప్పుకోరండి. మరి ఎందుకు వెళ్తున్నావమ్మా? అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని రావచ్చు కదా. అక్కడికి వెళ్తారండి, ఒంటరిగా వెళ్ళాలా? ప్రార్థన చేసుకొని రావాలంటే మా ఇంటిలోనే చేసేసుకుంటాను కదండి, చర్చిలోకి వెళ్ళాలా? మరి అంత దూరం ఎందుకమ్మా ఆటోల మీద వెళ్ళడా? అటుండి ఏమన్నా వస్తున్నారా? తిట్లే కదా, తిట్టుకుంటూ కొట్టుకుంటూ సిరాకు పెడుతూ సొనుక్కుంటూ కదా వస్తున్నారు. ఏంటమ్మా మిగులుతుంది? దేని బిడ్డలారా, ఈ దేవుడి గురించి ఎవరు తెలుసుకుంటున్నారు? లోకంలో ఉన్న దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప. నా దేని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. మీ ఆధార్ కార్డులు తీసుకుంటున్నాడు కదా, తీసుకొని ఒకవేళ మీరు బతికితే లేదా మీ పిల్లలు బతికితే రాబోయే కాలంలోనికి 666 ముద్ర ఆ ఆధార్ కార్డుతోనే నీ నసల మీద కానీ నీ యొక్క అరిచేతుల మీద కానీ
మండల మీద కానీ వేయడానికి సూచనలు. మీ ఆధార్ కార్డులు నేను ఏమైనా అడిగానా ఎప్పుడైనా? చేస్తారను మాట్లాడరు. అడిగానా ఎప్పుడైనా? మీ ఫోటోలు ఏమైనా తీసుకున్నానా? ముక్కు ముఖం తెలియని చేతిలో మీ ఆధార్ కార్డులు పెట్టడం ఏంటండి? నరకానికి తీసుకుపోతాడన్న విషయం తెలియలేదా? పప్పులు కుప్పులు కమ్మడిపోతారా? నిజంగా అండి. పని ఉపాధి పథకం ఉదయం 4 గంటలకు ఇస్తున్నారండి. మేము అప్పటికి లెగలే. 4 గంటలకు లేచి కేకలేసుకుంటూ కేకలేసుకుంటూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. పోనీ రోడ్డు అంటే అయితే బాగుంటుంది, చిన్న వెళ్తురు ఏమన్నా ఉంటుంది, తోవ కనపడతాను అనుకుంటే. మా కొండపేడులోకి వెళ్ళే రూట్ అది. ఏంటంటే రాళ్ళు ముళ్ళులు బోల్డ్ అంతా తతంగం ఉంటుంది. పాములు ఉంటాయో జర్లు ఉంటాయో అవసరంలే. కారణం 150 రూపాయలు పడుతుంది రోజుకి. రోజుకు 150 రూపాయల కోసం తెల్లవారే లేచి 4 గంటలు లేచి తప్పయ్యా, నేను తప్పు అనట్లేదండి. మరి దేవుడి గురించి, పరలోకం నీకు ఇచ్చే దేవుని గురించి నువ్వు నువ్వు లేచేది ఎప్పుడు లెగుతున్నావు? ఈ దేవుడి గురించి నీకేం తెలుస్తుంది? లయమైపోయే ఈ లోకంలోనే నువ్వు అంత కేర్ఫుల్గా లెగిస్తున్నావంటే, అంత బాధపడి లెగిస్తున్నావంటే, నాదేం బిడ్డలారా, 150 రూపాయలు సంపాదించిన నీవు ఆ 150 రూపాయలు వారానికో లేకపోతే నెలకో పడ్డ ఆ డబ్బులు 3000 రూపాయలు దేని బిడ్డలారా? 3 సెకండ్లు ఖర్చు పెడుతున్నాం మనం కదా. 3 సెకండ్లో మనం ఒక 500కి 5 మారిస్తే 1 సెకండ్ ఉండలేదు 500కి 5. లయమైపోయిన ఈ లోకం కోసమే నువ్వు అంత తాపత్రయం పడితే, మరి పరలోకం కొరకు నువ్వెంత తాపత్రయం పడ్డాలి? నువ్వేం చేయాలి? దాని కొరకు నువ్వు ఎలా కనిపెట్టుకొని ఉండాలి? దాని కొరకు నువ్వెంత త్యాగం చేయాలి? ఒక ఆదివారం నిత్య సీయోను ప్రార్థన మందిరికి, ఒక ఆదివారం వల్ల అక్కడ, ఒక ఆదివారం ఎక్కడికైనా అలా వస్తే పరలోకం వస్తుందా? బీ కేర్ఫుల్, జాగ్రత్త. అలాంటి వాళ్ళు కాదు ఈ సంఘం, అలాంటి వాళ్ళు కాదు ఈ ప్రార్థన మందిరం. ఫండతో కట్టలేదండి, ఇదే రక్తంతో కట్టాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫండ కాదు, ఇది ఆడు ఈడు ఇచ్చే చేతుల వల్ల ఏలే. నాకు అవసరంలే. చాలా మంది వచ్చారు, అయ్యా బోర్డు పెడితే చాలు 10 లక్షలు ఇస్తాం, బోర్డు పెడితే చాలు 10 లక్షలు ఇస్తాం, అప్పన్న చేసి కడతాను. కానీ నువ్వు ఇచ్చే బోర్డుకి, నువ్వు ఇచ్చే రూపాయికి అది ఎక్కడదే? ఫండ్ అయ్యా. అవునా? ఫోన్ చేసి కనుక్కున్నాను, దీవెనైనా అడిగి నేను తెలుసుకున్నాను. ఫండ్ అంటే ఏంటయ్యా? నాయనా, ఒక్కొక్క స్త్రీకి 4 భర్తలు ఉంటారు. ఆ స్త్రీ విభచరించి పాపం చేసిన సొమ్ము ఇన్ని డాలర్లని ఇండియానికి పంపిస్తుంది. ఆ ఇండియా డబ్బులు చేసుకొని ఇలాగ సమస్యలుగా అరేంజ్ చేసుకొని బెడ్లు, పొరుపులు, ఫుడ్డు, పాపపు సొమ్ము తిని కక్కి వాన్స్ చేసుకొని బొజ్జలు పెంచి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదా? నా దేవుని బిడ్డ జాగ్రత్త. ఈ దేవుని గురించి నీకేం తెలుసు? ఈ దేవుని గురించి నీకేం తెలుసు అని వచ్చావు? ఏం తెలుసుకోవాలని వచ్చావు? ఏం తెలుసుకొని వెళ్తున్నావు? ఏదో చెప్పారు ముసలోళ్ళని. డబ్బు విషయంలో ముసలోళ్ళు వద్దా? వాలంటీర్లు రాలే ఈ నెల. పోయిన నెల అయితే సచివాలయానికి ఇచ్చాడు, ఈ నెల అయితే బ్యాంకుకి ఇచ్చాడు. బ్యాంక్కి వెళ్ళి తీసుకోలేదు. బ్యాంక్కి వెళ్ళి నేను తీసుకోను బాబు డబ్బులు, నాకు తెలియదే,
బ్యాంక్ ఎక్కడో అని అనలేదు ఎందుకు? ఈ వాక్యం చెప్తే నువ్వు తెలియదు అంటావా? నువ్వు తెలుసుకోవడానికి నీ హృదయం ఇవ్వా? నువ్వు తెలుసుకోవా? ప్లానింగ్లు తెలుసా? ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలాగెళ్ళాలో ప్లానింగ్లు వచ్చా? నీ బోర్డు ప్లానింగ్లన్నీ ముందుగా మేము చదివేసి వచ్చేసాము. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు అమ్మా, ఆ బోర్డు ప్లానింగ్లన్నీ మేము చదువుకొని వచ్చాం. మానేయండి ఆ బోర్డు ప్లానింగ్లు. ఈ దేవుని గురించి నీకేం తెలుసు? ఈ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలారా, ఈ దేవుడి గురించి నీకు ఒకటి తెలుసుకోవాలి. ఈయన పరిశుద్ధుడు అని. ప్రైజ్ ది లార్డ్. ఈయనలో పాపం లేదని నువ్వు తెలుసుకోవాలి. ఈయన పాపం ఉన్న దేవుడు కాదు, పాపం లేని దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చేతులు, రెండు చేతులు పైకెత్తి చెప్పండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈయనలో పాపం లేదు, తెలుసుకో. పాపము లేని దేవుడు, కామము లేని దేవుడు. ఈ దేవుడిని నేను ప్రకటించడానికి గర్విస్తాను దేవుని బిడ్డలారా. దమ్ముగా ఫీల్ అవుతాను నేను. చాలా దమ్ముగా ఫీల్ అవుతాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలహీనుణ్ణి చచ్చి మరణ ఎక్కడున్నానో మరణ ఏమా గ్రేషి ఎక్కడున్నా? మరణపు ద్వారము దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తిని కుమారుడా అని చేయి పట్టుకొని వచ్చాడు. ఈరోజు సండే స్కూల్లో నా సాక్ష్యం చెప్పాను. మరణపు ద్వారము దగ్గరికి పోయిన వ్యక్తిని లోపలికి వెళ్ళిపోతే బావుని వాటిలోనే శవం తీసుకొచ్చేవారు. అక్కడ మొత్తం కిడ్నీలు, కళ్ళు ఇవన్నీ తీసేసుకొని, వీళ్ళకి తెలియదు అడగడం. అడుగునోళ్ళు, ఇలాగా చేయొద్దు అన్నవాళ్ళు లేరు. అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు. చూడ్డానికి కూడా ఎవరు రాలేదు. మరణము అంచుల్లో పోరాడుతున్న వ్యక్తిని 2 నెలలు నేను 60 రోజులు చేయి పట్టుకొని కుమారుడా లే అనంగానే నా అంతట నేనే బెడ్ ఇలా తడుముకుంటూ వాష్రూమ్కి వెళ్ళి పాస్ పోసుకొని, బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని, మళ్ళీ ఇలా తడుముకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంటే ఒక చిన్న యాపిల్లో లేకపోతే ఆరెంజో మా అమ్మ ఒలిసిస్తే తిని ఇంకదే వచ్చాడు. దేని బిడ్డలారా, ఆ రోజు మెడిసిన్ అక్కడ తీసుకోలేదు. ఈ రోజు వరకు మెడిసిన్ నేను వేసుకోను. ఒకరోజు సాక్షన్న చిన్న బ్లీడింగ్ అవుతుందంటేని అన్న కొనుక్కొచ్చారు, నొప్పి వస్తుందంటే ఆ రోజు ఇంకంతే. అదన్నా బలవంతంగా వేసాడు ఆయన. దేని బిడ్డలారా, మరణపు ద్వారములంకి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు బతికించి నీ ముందు పెట్టాడు. ఈయన ఎవరో? సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా చూడండి, ఈ దేవుని గురించి నువ్వు తెలిస్తేనే నువ్వేదైనా ఆ దేవుడికి చెప్పగలవు. ఈ దేవుడి గురించి నీకు తెలిస్తేనే ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలవో. ఈ దేవుడి గురించి నీకు తెలిస్తేనే ఆ దేవుని దగ్గరికి నువ్వు ఎలా ప్రవర్తించగలవు. లేకపోతే నువ్వు ప్రవర్తించలేవు. యేసు గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు పాపాత్మురాలైన ఒక స్త్రీ బాకురుతూ వచ్చి పై వణుకుతూ వచ్చి తన వస్త్రపు చెంగిని ముట్టుకుంది. 12 సంవత్సరాల రక్తపు స్త్రీ
దేని బిడ్డలారా, వెంటనే రక్తపు కొట్టడిపోయింది. పాపాత్మురాలైన స్త్రీ బాకురుతూ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆ దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఆ దేవుడి దగ్గర ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. నాకు నీకెలా తెలిస్తే? తినడం పడుకోవడమే అంతే. తినడం పడుకోవడమే దేని బిడ్డలారా, నీకేమీ తెలీదు. జాగ్రత్త. కన్వెన్షన్లోకి నేను వెళ్ళి నా బాధ్యతను నేను నెరవేర్చుకొని వచ్చానని పోనీ పునరుద్ధరణ దినాన్ని మీకు చెప్పాను. చెల్లొచ్చింది, ఆవిడ పరిశుద్ధులకి కూరగాయలు కోసి రాత్రి పగలు లేకుండా పరిచర్య చేసి వచ్చింది. మరి మీరు దున్నపోతుల్లా తినేసి పడుకొని ఆలూసు ఆడుకొని వచ్చారు. రైటా రాంగా? ఎంత తప్పు చేస్తున్నారు దీని బిడ్డ. నిన్ను దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? దేవుడు ఎవరు? ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఈ దేవుడు ఎవరు? ఆవిడ కూరగాయలు కోయడం వల్ల ఏమైనా గుర్తింపు వచ్చిందా? ఎవరైనా గుర్తిస్తారా? నలుగురితో కలిసి బ్రతకడం, కలిసి పనిచేయడం. నా ఊహ దేవుని బిడ్డలారా, మా చిన్న కాల పిల్ల జోష్నని కన్వెన్షన్కి మనం తీసుకెళ్ళాం. ఆవిడ ఆ పరిచర్య చేయడం వల్ల అక్కడే పెద్ద పిల్ల అయినట్టుంది. ఎవరికీ చెప్పకుండా తనే కామప్ చేసుకుని ఆ పరిచర్య ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ పరిచర్య ఏమైపోతుందని, ఆవిడకి అప్పగించిన ఆ పరిచర్య ఏమైపోతుందని గుర్తు తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చే, మీటింగ్స్ అయిపోయి ఇక్కడికి తీసుకొచ్చే వరకు కూడా ఒక్కరికి చెప్పలేదు. పెద్ద పిల్ల అయ్యే పాపని. అది కాదా త్యాగం అంటే? ఏమనుకుంటున్నావు? కళ్ళు మూసిపోయి తిరుగుతున్నావు నువ్వు. మా కళ్ళులు కప్పి నువ్వేదైనా చేస్తే ఆళ్ళకేం తెలుస్తుంది అనుకుంటున్నావా? మీరు ఉండకూడదని అనుకుంటున్నాను నేను. మీ ప్రవర్తన వేరైందిగా, రాకూడదనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని సానిగా ఏ అల్లరి లేకుండా మిమ్మల్ని మానిపించేయాలని నా ప్రార్థన చేసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ప్రైజ్ లార్డ్. మీలాంటి వాళ్ళు వచ్చిన ఎవరికి ఉపయోగం? నేను మిమ్మల్ని చూస్తే కోపపడడం, కోపంగా వాక్యం చెప్పడం అది నా ధర్మం కాదు. నా కోపాన్ని నేను చంపుకొని ఇంచుమించు చాలా సంవత్సరాలు అయింది. మీరు మమ్మల్ని కోపంలో నడపొద్దు ప్లీజ్. దయచేసి నన్ను క్షమించండి. మా మార్గం ఏది? ఒకటి ఎంచుకున్నాం మేము, పరిశుద్ధమైన మార్గం. దాంట్లో నడవనివ్వండి. మళ్ళా మీ మొహాలు మాకు చూపించి మమ్మల్ని ఏడిపించకండి దయచేసి ప్లీజ్. నా దేవుని బిడ్డలారా, ఇక్కడే శనివారం వచ్చాం, ఇక్కడే మందిరం దగ్గర కూర్చోబెట్టి మొన్న శనివారానికి చక్కగా నీళ్ళు పోసి మళ్ళా వాళ్ళ ఇంటికి పంపించేసాం. ఈ త్యాగం నీకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుందండి? అయ్యో దైవజనులు ఏమయ్యారు, ఎలాగున్నారు, ఒకసారి పలకరిద్దాం, వెళ్దాం. చచ్చిపోయిందా మనసు?
ఈ దేవుడి గురించి నీకేం తెలుసు? అత్తరు బుడ్డి ఆవిడ ఎందుకు తేవాలి? అమ్మా, నీ విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడైతే యేసు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసును నమ్ముకొని ఇంకా పాపం చేస్తున్నావు. నువ్వు నమ్ముకున్న దేవుని మార్చావంతే, నీ పద్ధతిని మార్చుకోలేదు. దేవుని మార్చావు, నీ పద్ధతిని మార్చుకోలేదు. నువ్వు పోతేనే కానీ నాకు కళ్ళు తెరవబడవు, నువ్వు పోవాలంతే. నిజంగానే నా కళ్ళు మళ్ళా ఫస్ట్ నేను ఎలాగైతే ప్రజలు నేను చూసుకుంటూ వాక్యం చెప్పుకున్నానో అలా చెప్పుకున్న రోజులు రావాలంటే నువ్వు ఉండకూడదు. నువ్వు ఉన్నావా, నా కళ్ళు మూసిపోతాయి. ఎందుకంటే నువ్వు వాళ్ళ తప్పు కదా ప్రవర్తిస్తున్నావు, చెడు స్నేహితులతో తిరుగుతున్నావు. నేను అది తట్టుకోలేను దేని బిడ్డలాగా. నేను ఏదైనా తట్టుకోగలను కానీ అది తట్టుకోలేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీవెన కోసం ఒకరిని నేను సాక్ష్యం అడిగాను. అయ్యా, మీరు ఏలూరే కదా, దీవెనయ్య గారు ఎలాంటి వారు ఏంటి అని. ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? దీవెనయ్య గారి కోసం, అయ్యా ఆ సంఘస్థులు వేరే సంఘస్థుల్ని కలవనివ్వడయ్యా దీవెనయ్య గారు. ఇంకేరొకటి ఏదంటే చెప్పండి. ఇంక అదే చెప్తున్నాడు తప్ప ఇంక అత్తమానం ఇంక వేరే చెప్పలేకపోతున్నాడు అతను. అప్పుడు నేను అన్నాను, అయ్యా నీ ఏకైక కుమారుడు ఉన్నాడు, వేరొక బాయ్ని చూసి తండ్రి అని అంటే నువ్వు ఒప్పుకుంటావా అంటే, నేను అలా ఒప్పుకుంటాను అన్నాడు. మరి కని పెంచి పెద్ద చేసిన వ్యక్తులు, సంఘ బిడ్డలు వేరే సంఘంతో కలిసి ఆ సంఘ క్రమాలు ఎలాగున్నాయి, ఆ పద్ధతులు ఎలాగున్నాయి, ఆ పాడు ఏంటి, అదంతా ఒకవేళ కలిస్తే అవి ఇవి కూడా ఒకటైపోవా? ఇదేదో అదేదో రైట్ ఎలా తెలుస్తుందయ్యా? కలిసిపోమంటావా ఏంటి? ఎక్కడి వరకు? మాట వరకే. హాయ్ అంటే హాయ్, వందనాలంటే వందనాలు, అంతే. బాయ్ అంటే బాయ్. కలిసి కూర్చొని కలిసి మాట్లాడి కలిసి భోంచేసి సేవకులను వదిలేసి, నీ జీర్ణం అయిందా? నీ కొడుకులో పురుగులు పడా? నీ కడుపులో పురుగులే, ఫలాలుండవు. దరిద్రపు జీవితం అండి. దరిద్రపు జీవితం అండి ఇది. ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం, ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం. అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఇలాగ ఉంటాను, అలాగ ఉంటానంటే అవన పని. చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి అలాంటివి. నువ్వేం చేసినా ఒప్పుకునే మందిరాలు చాలా ఉన్నాయి. నువ్విచ్చే కానుక తీసుకొని నీ కొరకు ప్రార్థన చేయలేని సంఘాలు, మందిరాలు, సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు నా చేతిలో కానుక పెట్టావంటే నువ్వు చచ్చిపోయే వరకు నేను మరవను. గుండెల్లో ముద్ర అయిపోద్ది. నువ్వు నాకు కనిపించి వందనం చెప్పావంటే నీ పేరు నీ రూపం నేను తలపోసుకుంటూ నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరుని నేను. నన్ను నువ్వు పాడు చేయకు. నా డైలీ ప్రార్థన 6 గంటలు, నా డైలీ ప్రార్థన 6 గంటలు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడం వల్ల, నీ గురించి ఆలోచించడం వల్ల ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. దయచేసి గమనించు, దయచేసి గమనించు. బాధ పెట్టుకో, ఉసురు తగులుతుంది, శాపగ్రస్తుడి అయిపోతావు. జాగ్రత్త. శ్రీకాంత్ పాస్టర్ గారు భోగి శాంతారావు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించండి అయ్యా అని కాలు పట్టుకున్నాడు. పట్టుకున్నాడా? పట్టుకుంటే క్షమించాడా? భోగి శాంతారావు గారు క్షమించారా? కల్లారా చూశారు.
మన బిడ్డలు కళ్ళారా చూశారండి. ఈ భూమి మీద క్షమించబడలేని వారు ఎంతో మంది ఉన్నారో. అపోస్తుల బోధక నువ్వు సవ్వు ఇవ్వకపోతే నేను కాలర్ పట్టుకొని బయటకి గంటేమన్నంది బైబిల్లో. అపోస్తుల బోధకని నువ్వు కానీ వినకపోతే, అపోస్తుల బోధకని నువ్వు విని దాని ప్రకారంగా నువ్వు నడవకపోతే, అనుదినము సహవాసంలో కలిసి ఉండాలి. అనుదినము సేవకులతో కలిసి ఉండాలి. అది అపోస్తుల బోధ. ఈ బాధలో నువ్వు కానీ నడవకపోతే, జీవించకపోతే, బ్రతకపోతే కాలర పట్టుకొని బయట పెట్టేమనుంది నిన్ను ఇంకా సహించుకుంటూ వస్తున్నాను నేను. అంటే దేవుని కంటే నేను నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాను అనేది కదా. అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? రే, నన్ను కాని ప్రేమించకుండా సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా నువ్వు అని నా మీద దేవుడు కోప్పడతాడు. అందుకని మోసే అంటాడు కదా, అయ్యా నా ప్రాణం అన్నా తీసుకుంటే తీసుకో, కానీ ఇశ్రాయేలీయుల ప్రాణానికి మాత్రం నువ్వు తీసుకోవద్దయ్యా. ఇలాంటి మంచి మనసు కలిగిన సేవకుని దూరం చేసుకోవడానికి నీ మనసు ఎలా వస్తుంది దేని బిడ్డ? ఎలా వస్తుంది? దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు తెలుసుకో. చూడండి, కట్టడను నేను వివరించెదను. యెహోవా ఇలాగ సెలవిచ్చును, నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. అడుగుము, నీకు స్వాస్యాన్ని ఇస్తాను. అడుగు, నీకు నేను స్వాస్యాన్ని ఇస్తాను. నువ్వేమని అడగగలవు? నేను యథార్థవంతుడినయ్యా, నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పగలవా? ఏమని అడగగలవు? ఆయన దగ్గరికి విన్నపం చేస్తున్నప్పుడు నువ్వేమని అడగగలవు? స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, అంతేనా? భారభరితమైన ప్రార్థన నీలో నుంచి ఏమైనా వస్తుందా? నాకు మొన్న ఇప్పుడు ఒక ఆవిడ నాకు కళ్ళకు వచ్చింది. ప్రార్థన చెయ్యి అని అంటే ఆవిడ ఏం చేస్తుందో తెలుసండి? స్తోత్ర ఒక్కడే ఇలా కొట్టండి, కొట్టినా కూడా స్తోత్ర ఆవిడ నేనేమి చేయలేకపోతున్నాను దేని బిడ్డలారా. ఎందుకనంటే ఆ మనసు, ఆ బిడ్డ మనసు, ఆ బిడ్డ నా దగ్గర లేదు, వేరొకరి చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ నా దగ్గర ఉంటేనే, ఆ బిడ్డ నాకు అప్పగించుకుంటే నేను చెప్పినట్లు విన్ను. కానీ నాకు అప్పగించుకోలేదు కనుక, నా దగ్గర లేదు కనుక ఆ బిడ్డ నేను చెప్పినట్టు వినలేదు. ఆ బిడ్డ ఎవరో కాదు, నువ్వే 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 నీ హృదయంలో ఇప్పుడు అగ్ని వల్లే మండింది, నువ్వే చూసుకో. నువ్వున్నా ఒకటే, ఊడినా ఒకటే దేవుడా. ఒకవేళ ఇక్కడ ఉంటే కొద్ది అదోకలాగా ఉంది, బాధకరంగా ఉంది, నేను ఎదగలేకపోతున్నాను, వేరే దగ్గరికి వెళ్ళిపోతే నేను బాగుంటాను, బాగా ప్రార్థన చేయగలుగుతాను అని ఉంటే, ఆలోచన వస్తే ప్లీజ్ మీరు వెళ్ళిపోవచ్చు. మీకు ఆటంకం ఏమీ నేను పెట్టను, అభ్యంతరం ఏమీ నేను చేయను. అర్థమైందండి? చూడండి, నన్ను అడుగు. ఎవరు అడగాలి? ఆయన గురించి ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు అడగాలి. ఎవరాలు? నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నా కుమారుడు. కుమారులు కుమార్తెలు మాత్రమే అడగగలరు. ఏంటనుకుంటున్నా?
నువ్వు ఆయన కుమారుడివేనా? ఆయన కుమార్తెవేనా? లేకపోతే కుమారుడిది కుమార్తెత్వంలో నుంచి వేరైపోయావా? ఒకసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. కుమారుడు, కుమార్తె అని ప్రభు నిన్ను అంటాడా? అనే ప్రార్థనాత్మ, అనే భక్తి జీవితం, అనే వాక్యముగా చేస్తున్నావా? అన్నట్లుగా సహవాసంలో ఉంటున్నావా? సాహసానికి దూరంగా తిరిగితే ఎవడికి లాభం అయ్యా? నీకు పువ్వులేసి దండేసి నిన్ను సాష్టంగా పంపించడం తప్ప నీకు ఎదుగుదల ఉండదు, నాకు ఎదుగుదల ఉండదు. అర్థమైందా? నేను డబ్బు కొట్టుకోవడమే, నా దగ్గరికి 100 మంది వస్తున్నారో అని. ఎందుకు? ఆ 100 మంది ఎప్పుడండి? దేని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో ఫాస్టింగ్ ప్రార్థనలు 3 రోజులు పెట్టాలనుకున్నాను. మీ వల్లే, మీ క్రియల వల్ల, మీ పద్ధతుల వల్ల పెట్టలేకపోతా ఉన్నాను. అర్థమైందా? ఎన్నో 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 మీ ద్వారాగా నేను మిస్ చేసుకుంటున్నాను. సంఘానికి దూరంగా ఉండడం. జాగ్రత్త దేని బిడ్డలారా, అన్ని విషయాల్లో దేవుడితో ఉండండి. స్వాస్యాన్ని పొందుకున్నట్లుగా మీరు ఎతకండి. దేని బిడ్డలారా, దేవుని అడగండి మీకు ఏం కావాలా. నువ్వు ఆయన కుమారుడు, కుమార్తె అయితేనే నువ్వు అడిగిన దానికి జవాబు వస్తుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు ప్రభు దీవించి నీ జీవితంలో ఒక క్వశ్చన్ ట్యాంక్గా పెట్టి, ఆ క్వశ్చన్ ట్యాంక్గా ఉన్న ఆ క్వశ్చన్ని జవాబుగా తయారు చేసి నిజమేదో రైట్ ఏదో నీకు ఎరుగునట్లుగా దేవుడు చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. బల్లలో పాలు పంపులు పొందాలని ఇష్టమున్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చాపండి. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, మాతో ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు. నీకు స్తోత్రమయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. నీకు స్తోత్రం. శ్రేష్టమైన జీవితం ఇచ్చారు. నీకు స్తోత్రం. యేసయ్యా, నేను ఎలాంటి వాడినో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు నన్ను ఎలా అడగవు అని నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు నాయన. నువ్వెవరో తెలియదు కనుక నీ దగ్గర నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదు ప్రభా. లోకానుసరుడుగా, అన్యులుగా నేను తిరుగుతున్నాను తప్ప యేసయ్యా క్రైస్తవుడుగా నేను బ్రతకలేకపోతున్నాను. నా కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపించు, కృప చూపించు, కృప చూపించాలి. యేసయ్యా కృప చూపించు నాయన. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా? నన్ను మంచి వేలో నడిపించింది నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా? నా కృప దయచేయి నాయన. నువ్వు వదిలేస్తే నేను బ్రతకగలనా ప్రభా? నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నా సొంత చిత్తమే, నా సొంత ఆలోచనలే పనిచేసాయి ప్రభా. మళ్ళీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నా ఆలోచనలే పనిచేయాలని అంటే నా ఆలోచన, నా సొంత చిత్తమే పనిచేయాలంటే వాటిలన్నిటిలోనూ ఫెయిల్యూర్ చూశానయ్యా. నేను ఏ విషయంలోనూ కూడా నాకు హ్యాపీ లేదు, సంతోషం లేదు. అన్ని విషయాల్లోనూ ఫెయిల్యూరే. మరి నీ దగ్గరికి వచ్చింది కూడా నేను ఫెయిల్యూర్ అవుతానా? ఫెయిల్యూర్ చూడగలనా? అది నాకు ఇష్టం లేదు ప్రభా.
కృప చూపించయ్యా, కృప చూపించు. అదే అక్కడ పెట్టురా, అక్కడ పెట్టు, కాల్ దగ్గర పెడితే పెట్టురా. అయ్యా, మీరు మాకు సహాయం చేసే దేవుడు వేరు. మీరు మాకు సహాయం చేయకపోతే మాకు సహాయం చేసేది ఎవరు లేరయ్యా. నేడు నిన్ను నేను కని ఉన్నాను, నాకు మొరుపెట్టు. నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు నీ మొరని దేవుడు వినడమే బిడ్డ. నీకు జనులు సాస్యంగా ఇస్తానని చెప్పిన మాట నెరవేరబడాలి అంటే నువ్వు కొత్తగా జన్మించాలి. అలా ప్రార్థనలో ఉందాం దేని పెట్టలేరా. మీ దగ్గరికి ఆయన శరీరం వస్తూ ఉంది. మీరు ఎవరు సిద్ధపడ్డారో, ఎవరు తీసుకోవాలని అనుకున్నారు, ఎవరు తీసుకోవాలని ఆలోచన ఉందో, ప్రభువా నీ శరీరాన్ని నేను తీసుకోవడానికి నేను అర్హుణ్ణి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా మీరు తీసుకోవడానికి అర్హులు. మీరు తీసుకోవచ్చు. దేవుడు అనుమతిస్తే నేనెవరిని ఆపడానికి. దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉండండి. కుడి హస్తం పైకి చాపండి. కుడి హస్తం చేపని వాళ్ళకి మాత్రమే ఇవ్వబడుతుంది. కుడి హస్తం ఎవరైతే చాపలేదో వారికి సిద్ధపడలేదని లెక్క మీకు ఇవ్వబడదు. దయచేసి గమనించగలరు. అది పట్టుకో. అన్న నువ్వు బాప్టిస్ తీసుకోలేనట్టుంది. తీసుకున్నారా? ఏంటన్నా? అదే మా పడుకుని పో.
Hallelujah.